నమస్తే అండి. ఏప్రిల్ 24 తారీఖు ఇవాళ. ఏప్రిల్ 20వ తారీఖుకి 'అన్నా ఇది అమెరికా' అన్న శీర్షికతో నేను ఈ ఛానెల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకి, షోస్, వీడియోస్ వాటెవర్ యూ వాంట్ టు కాల్ ఇట్ సరిగ్గా 100 రోజులు. ఈ 100 రోజులలో ఒక సమీక్షగా నా ఆలోచనలేంటి, ఎందుకు చేస్తాననుకుంటున్నాను, నేను అనుకున్న దారిలో వెళ్తుందో లేదా అని చెప్పి మీతో కమ్యూనికేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రహసనం ఎక్కడ మొదలైందంటే 2023 స్ప్రింగ్. నేను స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ ఇలా మాట్లాడతాను. ఎందుకంటే ప్రొఫెషన్ కాబట్టి అది అలవాటైపోయింది. స్ప్రింగ్‌లో నేను మొట్టమొదటిసారి గమనించానేమో, అప్పటికి ట్రంప్ అధికారంలో లేడు. కానీ వచ్చే అవకాశాలు కనపడ్డట్టుగా అనిపించింది. ఎందుకంటే బంధుమిత్రులలోనే తేడాలు గమనిస్తూ ఉన్నాను. అదే టైంలో సమ్మర్‌లో నేను ఒక మాజీ కేంద్ర మంత్రి, మోడీ క్యాబినెట్‌లో క్యాబినెట్ మంత్రి. ఆయన్ని, ఆయన ఫ్యామిలీని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఒక స్పిరిటెడ్ డిస్కషన్ చాలా జోవియల్‌గా మాట్లాడుకున్నాం. అయినప్పటికీ ఆ స్పిరిటెడ్ డిస్కషన్‌లో వచ్చినదేంటంటే, ట్రంప్ మీద ఉన్న ఆ సద్భావం విపరీతంగా కనపడుతుంది. అరే! ఒక దేశానికి క్యాబినెట్ మంత్రి అయ్యుండి ట్రంప్‌ని సరిగ్గా చూడలేకపోతున్నాడే ఈయన అని చెప్పి నేను అనుకోవటం జరిగిందది. అప్పుడు మొదలెట్టిందనమాట ఈ ఆలోచన. ఏదో ఒకటి చేయాలి. ఇలా మన తెలుగువారిలో ఈ ఈ అపోహలు పోగొట్టగలిగితే చాలు. అతనొచ్చే అవకాశం లేదని జెప్పి, సో, తటపటాయించి మళ్ళీ నాకెందుకు ఈ గోల, ఈ ఈ రాజకీయాల గురించి షోలు చేసుకుంటే అది అనవసరంగా మనసు పాడు చేసుకొని సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇయన్నెందుకు, జస్ట్ వదిలేసాను. అలా కొన్ని ప్రయత్నాలయితే కొందరు మిత్రులతో మాట్లాడాను. ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. ఆహ్, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. జూలై 13, 2024 సంవత్సరంలో ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ రోజు అనుకున్నాను, ఇతను గెలిచే అవకాశాలు చాలా ఎక్కువైనాయి ఈ హత్యా ప్రయత్నం వల్ల అని చెప్పి ఒక 4, 5 రోజులు తటపటాయించి జూలై 17వ తారీఖున వీడియోలు చేయటం మొదలుపెట్టాను. నాకు అంతకు ముందు ఉన్నది ఆడియోలో ఆహ్, వేరే అప్పుడున్న టెక్నాలజీ గ్రేటెస్ట్ అండ్ బెస్ట్ అనిపించిన టెక్నాలజీ యూజ్ చేసి ఆడియో స్ట్రీమింగ్ చేశాను. 2007 నుంచి 2014 వరకు 7.5 సంవత్సరాల పాటు నేను లైవ్ షో చేశాను. అలాగే 2 ఛానెల్లు నిర్వహించాను. ఆడియో ఇంటర్నెట్ రేడియోస్. యాక్చువల్‌గా మొట్టమొదటి తెలుగులో ఇంటర్నెట్ రేడియోస్ స్థాపించింది నేనే. జూలై 6, 2006 సంవత్సరం. ఒక 6 నెలల పాటు దాన్ని అది ఎటు పోకుండా ఉంటే, లేదు ఇలా కాదు, ఇలా ఇలా చేయాలి అని చెప్పి యాంకర్ లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత చేయించాలని చేస్తే వాళ్ళు భయపడతాం ఏదో వాటెవర్ ద రీజన్ ఈస్. సో, ఐ ఎండెడ్ అప్ స్టార్టెడ్ డూయింగ్ అండ్ ఐ లైక్డ్ ఇట్. ఫిబ్రవరి 10, 2007 సంవత్సరంలో. అలా 7.5 సంవత్సరాల పాటు నడిపాను. ఇది ఇంపార్టెంట్. సోది చెప్తున్నాడు అనుకోకండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ మీ దెన్ ఐ వోంట్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ యూ. ఆ కార్యక్రమం 'మోహన మురళి గాన లహరి' ముఖ్యంగా ఏంటి, పాటల వెనకాల భావుకత్వం, నా పైత్యం, సాహిత్యం, సంగీతం మీద నాకు ఏ అవగాహన లేదు. ఊరికే సినిమా పాటల్లో బాగా ఇష్టపడ్డేదాన్ని, వాటి గురించి మాట్లాడేవాడిని. అందులో సాహిత్యం నాకు నచ్చిన దాని గురించి చెప్పేవాడిని. సినిమా పాటల సాహిత్యం. అలాగే తెలుగు చరిత్ర మీద కొంచెం డిస్కస్ చేసేవాడిని. తెలుగు సంస్కృతి ఇట్లా రోజులు గడిచిపోయాయి. ఆ టైంలో పాలిటిక్స్ మీద కామెంట్ చేయడానికి నేను ఎప్పుడూ వెనకాడలేదు. నేను యాంటీ కాంగ్రెస్ అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఒక రకమైన అభిమానం ఉండేది. ఆయన చేసిన కొన్ని పనులు నాకు నచ్చలేదు కానీ అభిమానం ఉండేది. నేను తెలంగాణ, ఆంధ్ర విభజనకు వ్యతిరేకిని. అప్పుడు కూడా చాలా ఫోర్స్‌ఫుల్‌గా మాట్లాడాను. ఇది భారతదేశం రాజకీయాల గురించి. అమెరికాలో నేను 2000 సంవత్సరం ఎన్నికలప్పుడు నేను సిటిజన్‌ని కాదు. అప్పుడు గాని సిటిజన్ అయ్యుంటే నేను ఖచ్చితంగా జార్జ్ డబ్ల్యూ బుష్ రిపబ్లికన్ పార్టీకి ఓటేసి ఉండేవాడిని. ఎందుకంటే ఐ డిడ్ నాట్ లైక్ ఆల్ గోర్. తర్వాత 2003లో నేను అప్పటి వరకు రిపబ్లికన్ అని చెప్పుకుంటున్న వాడిని వెంటనే నేను ఇండిపెండెంట్‌గానే చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఫ్రమ్ థట్ మూమెంట్ ఆన్వర్డ్స్ ఐ టర్న్డ్ అగైన్స్ట్ రిపబ్లికన్ పార్టీస్. ద మోర్ ఐ లెర్న్డ్ అబౌట్, the more disgusting I got about Republican Party antics. But still, I really thought George W. Bush is not a bad person. He was a bad president, but he was not a bad person. ఒబామాకి ఓటేశాను. కానీ అదే ఎన్నికలలో జాన్ మెక్కెయిన్‌కి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా సరపేలం లేకపోతే జాన్ మెక్కెయిన్‌కే ఓటేసి ఉండేవాడిని. ఎందుకని ఓటేయలేదంటే ఆయనకి, సరా పేలన్ ని ఎన్నుకోవటం వల్ల జాన్ మెక్కెయిన్ హీ షోడ్ ఎ సైడ్ దట్
హీ డజంట్ కేర్ అబౌట్ వాట్ యూ థింక్. ఇది ఒక రకమైన ఆడియన్స్‌కి కేటర్ చేయడం కోసం అంత ముఖ్యమైన నిర్ణయాన్ని అంత నిర్లక్ష్యం చేశాడు. సో, ఆయనకెందుకు ఓటేయాలి? అని ఒబామా వాజంట్ బ్యాడ్ అట్ దట్ టైమ్. సో, అందుకని ఒబామా ఏసాను. మిట్ రామ్‌ని ఐ వుడ్ నాట్ హావ్ మైండెడ్ ఇఫ్ హీ వన్ ద ఎలక్షన్. నేను ఆయనకి గట్టిగా వ్యతిరేకిని కాదు, సపోర్టర్‌ని కాదు. సో, దిస్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ మై పాలిటిక్స్. ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాను 90స్‌లో ఐ వాజ్ ఎ స్టాంచ్ రిపబ్లికన్ అని చెప్పుకునేవాడిని నేను. సో, దిస్ ఈస్ హౌ ఎవాల్వ్డ్ ఐ యామ్ యాస్ ఐ ఇన్ మై థింకింగ్. ఈ లిబరలిజం, కన్జర్వేటివిజం ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా లేబుల్స్, లిబరల్స్, కన్జర్వేటివ్స్, లిబర్టేరియన్స్ అనేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైంది ఈ లేబుల్స్ అనేవి అతకవు, ఎవరికి ఏ ఒక్కడికి అతకవు. కాకపోతే మీకు ఆ లేబుల్ పెట్టి మిమ్మల్ని ఎవరన్నా అంటే దులిపేసుకుని పోతారు. నన్ను ఎవరన్నా లిబరల్ అన్నా, కన్జర్వేటివ్ అన్నా, లిబర్టేరియన్ అన్నా, ముగ్గురు ఉన్నారు నాలో, వాటిని దులిపేసుకుని పోతాను. కానీ ఒక్కోసారి తిక్కబడుతుంది, అరుస్తాను. సో, అది సో ఈ ఎవల్యూషన్ అది ఇంపార్టెంట్, యూ షుడ్ నో. అప్పుడు తెలుగు పాటల మీద, పాటల సాహిత్యం మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద మాట్లాడిన వాడిని ఎక్కువగా పూర్తిగా రాజకీయాలతో ఈ షో చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉందా? అంటే నేను చెప్తా ఉన్నాను చాలాసార్లు. శూన్యం, 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 శూన్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకి ఎక్కడ ఏం జరుగుతుందో అనవసరం. కానీ దేశానికి అధ్యక్షుడు గాని, ప్రైమ్ మినిస్టర్ గాని ఎవరో దట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇది చాలా ముఖ్యమైనదిగా నేను భావించాను. ఇప్పుడు ఏది ఐ కుడ్ హావ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్పెండ్ దిస్ మచ్ టైమ్ ఆన్ సే మేబీ ఇది 15 ఏళ్ల క్రితం చేసిన 'మోహన్ మురళీ గానలహరి' ఇలాంటివి చేయాలి అనుకుంటే ష్యూర్, ఇంత టైమ్ అండ్ ఎనర్జీ స్పెండ్ చేస్తే మేబీ ఐ డోంట్ నో ఆ పాత్కి వెళ్ళుంటే ఎంతమంది వచ్చేవారో, ఎంతమంది ఉండేవారో తెలియదు నాకు. అప్పట్లో పీక్‌లో ఒక వారంలో 2.5 లక్షల మంది వింటున్నారు నేను నిర్వహిస్తున్న రేడియో షో. అదే స్థాయిలో వచ్చి ఉండేవారో లేదో నాకు తెలియదు కానీ అది ముఖ్యం కాదనిపించింది. ఐ రియల్లీ వాంట్ టు డూ దట్ అగైన్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ. మేబీ ఐ విల్ ట్రై పీస్ మిల్. అప్పుడొకటి వీడియోలు. సో, ఆ అంశాల మీద కూడా పెడతాను, ముఖ్యంగా సమ్మర్‌లో. ఎనీవే, సో నౌ జనవరి 10వ తారీఖున నా సహాధ్యాయుడు రావుమూల్పూరి గారితో కలిపి నిర్వహించాను. ఏప్రిల్ 20కి 100 రోజులైంది. సరిగ్గా గుర్తులేదు కానీ జనవరి 10వ తారీఖు ఎంత 200 మంది ఉంటారేమో ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్. ఇవాళ నేను లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు 6000 పైన ఉన్నారు. దట్స్ ఐ విల్ కన్సిడర్ ఇట్స్ ఎ గుడ్ గ్రోత్. ఈ ఛానల్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను మాట్లాడేది పాలిటిక్స్ గురించే కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ ఫెయిర్లీ డీసెంట్ క్రౌడ్. ఈ ఛానల్కి సంబంధించిన మరొక మైలురాయి ఏంటంటే నేను డబ్బులు ఆశించి చేయట్లేదు. ఇది మానిటైజ్ చేసి దాని మీద ఏదో బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయని చేయట్లేదు. కానీ మానిటైజేషన్ వస్తే నేను నిరాకరించదలుచుకోలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ఏం కొన్నా ఒక $1000 వరకు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు వస్తే చాలు, మానిటైజ్ చేసి ఆ డబ్బులు వస్తే చాలు. నాకు సమయం అంటారా, దానికి విలువ కట్టలేదు. ఐ విల్ కన్సిడర్ దిస్ టైమ్ ఈజ్ వెల్ స్పెంట్ if my goals are successful, right? Now, how do I know I'm on the right path? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆదరణ కనపడుతుంది. ఒకటి, ఈ 200 నుంచి 6000 వరకు రావడమే అది ఆదరణ కింద నేను భావిస్తున్నాను. మున్ముందు పెరుగుతారో, తగ్గుతారో, చేయగలుగుతానో, చేయలేనో నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ రైట్ నౌ ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్. ఐ ప్లాన్ టు డూ మోర్ ఆఫ్ దీస్ వీడియోస్ ఇన్ ద సమ్మర్. మీరు అడగొచ్చు, ఏంటి ఇన్ని వీడియోలు పెడుతున్నాడు ఈయన, అసలు ప్రొఫెసర్ అంటాడు, ప్రొఫెసర్ పనులు చేస్తాడా? లేదంటే నాకు కొంచెం బ్యాండ్ విడ్త్ ఎక్కువ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ టీచ్ మై సెల్ఫ్ టు డూ అండ్ కొంచెం ఎఫిషియెంట్గా చేయగలగడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ హ్యాస్ బీన్ ద హాల్ మార్క్ ఆఫ్ మై ఎంటైర్ కెరియర్. డబ్బాలు కొట్టుకోవడం అనుకుంటే అనుకోండి, బట్ అట్లీస్ట్ ఐ నో ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నన్ను డిఫెండ్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు ఇది. ఈరోజు ఐ వాంట్ గివ్ యూ మై డే టు డే. ఉదయం 9 గంటలకి ఒక డిజర్టేషన్ డిఫెన్స్ ఉంది. నా పిహెచ్డి స్టూడెంట్ 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడే డిఫెండ్ చేసి గ్రాడ్యుయేట్ అవుతున్నాడు. 9 నుంచి 11 వరకు దాని మీద సరిపోయింది. ఆ 11 నుంచి 12 వరకు ఒక రిపోర్ట్ ఉంటే దాన్ని ప్రిపేర్ చేసి సెనెట్కి పంపించాను. 12 గంటలకి లంచ్లో వీ హ్యాడ్ సమ్ బిజినెస్ మీటింగ్ 12 to 1:30 therefore.
తర్వాత 2 o'clock ఇంకో పిహెచ్డి స్టూడెంట్తో 45 minutes మీటింగ్ అయింది. ఆ తర్వాత ఇంకో రిపోర్ట్ చేసి పంపించి ఇంటికి వచ్చేసరికి 4, 4:30 అయింది. ఆ 4:30 తర్వాత దీన్ని రికార్డ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై డే. దిస్ ఈజ్ టిపికల్. ఇట్ జస్ట్ దట్ వీ రీఅరేంజ్. సమ్టైమ్స్ ఐ డూ ది రికార్డింగ్స్ ఇన్ ద మార్నింగ్. టుడే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ది ఈవినింగ్. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను మొదలుపెట్టిన తర్వాత జూలై 17న మొదలుపెట్టిన తర్వాత 6 నెలల పాటు వెరీ క్లియర్‌లీ నా పూర్తిగా మనసు పెట్టి వీడియోలు చేయలేకపోయాను. ఎందుకంటే ఆహ్, మొదలుపెట్టిన ఒక నెలలోనే మా అన్నయ్య చనిపోయారు. దట్ త్రూ మీ ఆఫ్. దానికి సంబంధించిన ఒక విషయం ఏంటంటే, లాస్ట్ టైమ్ ఐ స్పెండ్ టైమ్ విత్ హిమ్ వాస్ మోర్ దాన్ 6 years ago, బట్ బై ద టైమ్ హి డైడ్ వాస్ 5 years బిఫోర్ దట్. నేను అప్పుడు రేడియో పెట్టి అందులో కార్యక్రమం నిర్వహిస్తున్న దాన్ని అప్పుడప్పుడు వినేవాడు అనుకుంటా. పెద్దగా ప్రోత్సహించలేదు నన్ను. అంతేకాకుండా నన్ను ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తావు, డబ్బులు వేస్ట్ చేస్తావు, అది ఇది అన్నాడు. అంటే హీ వాజంట్ రియలీ సపోర్టివ్ ఎట్ దట్ టైమ్. బట్ హీ వాజ్ ఓన్లీ టెలింగ్ those things because he cared about me. He cared not because of anything else. లాస్ట్ టైం తనతో మాట్లాడినప్పుడు, అంటే బిఫోర్, ఐ మీన్ మాట్లాడతాం అయితే ఎప్పుడు రెగ్యులర్గానే ఫోన్లో మాట్లాడుతుంటాం, కానీ పర్సనల్గా ఇన్ పర్సన్గా వీ స్పెంట్ ఎ కపుల్ ఆఫ్ డేస్. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, యు ఆర్ వే హెడ్ ఆఫ్ యువర్ టైమ్. యు ఆర్ రైట్, ఐఎమ్ రాంగ్. నువ్వు అదే కంటిన్యూ చేస్తుంటే నేను చూస్తున్నాను కదా, ఈ సోషల్ మీడియాలో ఈ రకమైన ఈ కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఇంతగా చూస్తున్నాను. బట్ ద క్వాలిటీ యూ డెలివర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ కాంటెంట్ యూ డెలివర్డ్, ఐ నెవర్ సీన్ దట్ గుడ్ క్వాలిటీ అని సంథింగ్ లైక్ దట్ చెప్పాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. అంతే. అది 2019లో నవంబర్ 2024లో తను చనిపోయిన 2, 3 నెలల తర్వాత మా నెఫ్యూతో మాట్లాడుతుంటే నెఫ్యూ చెప్పాడు. మీరు మేబీ చనిపోయినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఇన్ పర్సన్ చెప్పాడు, తర్వాత 2, 3 నెలల తర్వాత చెప్పాడు. బాబాయ్ నాన్న చెప్పేవాడు, యు ఆర్ వే అహెడ్ ఆఫ్ టైమ్. అంతే, ఇంకా ఎక్కువ చెప్పినట్లేదు దాని గురించి. బట్ ఇట్ మేడ్ మీ థింక్ మేబీ హీ వాంటెడ్ మీ టు, మనకు ఉంటాయి కదా, మన పెంపకాల్లో ఉంటాయి కదా, we love each other, but we never say that, we never hug. At least the way I grew up, we love each other so much, we care about each other so much, but we don't say it. So I took that as a message from my brother, but still, I had to see my reality, my work, my family. Do I want to do this or not? November, December, ఆలోచించి, quite honestly, my family would not want me to do this because it's a lot of time, and also నేను చేసేది చాలా రిస్క్ అయిన పని. నేను ధ్వజమెత్తింది ఎవరి మీద? ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. And he's known for his revenge and retribution. There was no script. I just wanted to say this. I will continue to do this as long as I can. ఈ వీడియోని కొన్ని తిట్లతో ముగిస్తానండి. ఈ తిట్లు ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందుతాయి. ఇవి ఆ వర్గం వాళ్ళు, ఒక జాతి వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఒక కులం వాళ్ళు, ఒక జెండరు, సెపరేట్ రేసో కాదు. ఈ వీళ్ళు వీళ్ళ భావజాలానికి, ఈ భావజాలంతో ఆ వర్గానికి చెందుతారనమాట. ఈ భావజాలం ఎలాంటిది అంటే, పురాతన కాలం కూడా కాదు. పురాతన కాలం అంటే నా చిన్నప్పుడు ఈ రకమైన క్యాస్ట్ ఫీలింగ్ లేవండి. సో వీ గ్రో అప్ ఇన్ ఎ సొసైటీ వేర్ పీపుల్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ క్యాస్ట్. బట్ ఇంత రకంగా ఇంకో కులాన్ని అంత రకంగా ద్వేషించే మనుషులు అప్పుడు నా చిన్నప్పుడు లేదు. తర్వాత తర్వాత వచ్చినాయి. ఈ ఫలానా వాడి వల్ల వచ్చింది, ఫలానా వాడి వల్ల వచ్చింది అంటే, సో దట్స్ వేర్ యు ఆర్ గెటింగ్ స్టక్. ఇప్పుడు ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళైనా అట్లాగే పట్టారు. వాళ్ళ మురుగు వాసన వాళ్ళని చూడరు. ఏదో శ్రీశ్రీ గారు ఒక పాట రాశారు ఎప్పుడో మాధవ రంగారావు సినిమాలో, సినిమా పేరు గుర్తులేదు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. ఒక విషయం చెప్తాను. ఇఫ్ యు ఆర్ పుటింగ్ దోస్ కామెంట్స్, ఐ మీన్ సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ సో డిస్గస్టింగ్ దోస్ కామెంట్స్. It speaks more about you than about what you think about the opinions that are expressed. You have no idea how disgusting you sound. Okay, some of them are so disgusting, so outrageous.
నేను ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ దెమ్ మాత్రమే డిలీట్ చేశాను. మిగతా ఏది డిలీట్ చేయను, ఎడిట్ చేయను. సో, ఎనీవే సో జస్ట్ గ్రో అప్. జస్ట్ గ్రో అప్. You're not helping yourself. You don't belong in 21st century. All right? Anyway,